ప్రైజ్ ద లార్డ్. దేవునికి ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు నామమున మీ అందరినీ బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము అనేక విషయాలు చూస్తూ వస్తూ ఉన్నాం. మరి ఈ వారము మనందరికీ బాగా పరిచయమైనటువంటి ఆదికాండము 1వ అధ్యాయము 1వ వాక్యములోని పదాల యొక్క వివరాలను మనము చూడబోతూ ఉన్నాం. ఈ యొక్క 1వ వాక్యం యొక్క సారాంశమును రానున్నటువంటి 3 వారాలు నేను మాట్లాడబోతూ ఉన్నాను. కాబట్టి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారు ముందుగానే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అందులో బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ కూడా అందుతుంది. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వాక్యము మనం ఎలా చదువుతూ ఉంటామంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును అని ఒకే ఒక మాటలో మనం చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాం. నేను దాన్ని ఒక వ్యత్యాసముగా చదవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆది యందు దేవుడు, అక్కడ కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఆ దేవుడు భూమిని ఆకాశములను సృష్టించెను అని చదివితే ఇంకా బాగా మనకి అర్థమవుతుంది. ప్రియులారా, ఆది యందు దేవుడు అనే దగ్గర కొద్దిగా బ్రేక్ ఇస్తే, ఆది యందు దేవుడు మాత్రమే ఉన్నాడు, ఆయన తప్ప వేరే ఎవరు లేరు, ఆయన తప్ప వేరే ఏదియూ లేదు అనే దాన్ని మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. అప్పుడు దేవుడు ఒక్కడే ఉన్నాడనే దానికి ఆధారాలు మనము బైబిల్ నుండే మనము తీసుకుందాం. కీర్తనలు 90వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనము చదివినట్లయితే, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగ యుగములకు నీవే దేవుడవు. ప్రియులారా, ఈ ఆదికాండమును రాసినటువంటి మోషే రాస్తున్నటువంటి కీర్తన ఇది. అక్కడ ఆయన సెలవిస్తూ ఉన్నాడు, భూమి పర్వతములు అన్ని పుట్టక ముందు యుగ యుగములకు నీవే దేవుడు అని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు తప్ప వేరే ఎవరు లేరు, దేవుడు తప్ప వేరే ఏదియూ ఇక్కడ లేదు. ఆయన ఏం చేశాడు? ఈ భూమిని ఆకాశములను సృష్టిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ వాక్యములోనే పూర్తి సారాంశము ఈ యొక్క సృష్టి గురించి, దేవుని గురించి, అన్నిటి గురించి రాయబడి ఉంటున్నది. కానీ మొదటి వాక్యాన్ని తప్పని నిరూపిస్తే బైబిలే తప్పైపోతుంది అనే అనేక మంది సైంటిస్టుల యొక్క ఉద్దేశము ఇలా ఉంది. కాబట్టి ఈ యొక్క సైంటిస్టులు ఏం చేస్తున్నారంటే, అనేకమైనటువంటి సిద్ధాంతాలు, థియరీస్ తో ముందుకొచ్చారు. అందులో బిగ్ బ్యాంగ్ థియరీ, విస్ఫోటనం వలన అన్ని కలిగింది అని చెప్పటం, ఎవల్యూషనరీ థియరీ, సింగిల్ సెల్ ఆర్గానిజం నుండి అన్ని వచ్చినాయని చెప్పటం, డార్విన్ థియరీ, కోతి నుండి మనిషి వచ్చినాడని చెప్పటం, ఇలా అనేకమైనటువంటి సిద్ధాంతాలను ఈ ప్రపంచానికి పరిచయం చేశారు. కానీ ప్రియులారా, మనము దీన్ని అర్థం చేసుకోవాలి. ఆది యందు దేవుడు మాత్రమే ఉన్నాడు, ఆయన తప్ప వేరెవ్వరు లేరు, ఏదియూ లేదు. అప్పుడు ఈ భూమి అంతా ఎలా కలిగింది అని మనము చూడాలి. దాని యొక్క విషయాలను కూడా మనము బైబిల్ నుండి ఆధారాలను తీసుకుందాం. కీర్తనలు 102వ అధ్యాయము 25వ వాక్యం, ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అనగా ఆది యందు దేవుడు ఉన్నాడని మనం చూసాం. ఆ దేవుడు ఈ భూమికి పునాదులు వేశాడంట, ఈ ఆకాశములను తన చేతి పనుల వలన నిర్మించాడని చెప్పి ఈ వాక్యములో రాయబడి ఉన్నది. మరొక వాక్యాన్ని కూడా మనం చూసుకుందాం. కీర్తనలు 146వ అధ్యాయము 6వ వాక్యము, ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆకాశమును, భూమిని, సమస్తమును సృజించినటువంటి వాడు. సృజించినటువంటి వాడంటే ఆయనే చేశాడు. అదే ఆదికాండం 1వ అధ్యాయంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించినప్పుడు ఆయన మాత్రమే ఉన్నాడు, ఇంకా ఎవరు కూడా ఈ లోకములో లేదని చెప్తూ ఉన్నారు. మరి యోబు 38, 4, 5, 6 వాక్యాల నుంచి చదివినట్లయితే దాని యొక్క పునాదుల గురించి, భూమి యొక్క అన్నిటి విషయాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సంగతులను మీరు చూడగలుగుతారు. మరి చివరగా ప్రకటన 1వ అధ్యాయం 8వ వాక్యంలో ఇలా చూసినట్లయితే, అల్ఫయు
ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ చూడండి, అన్ని వాక్యాల్లో కూడా మీరు చూసినట్లయితే ఈ భూమిని సృష్టించినటువంటి వాడు, ఆకాశములు చేసినటువంటి వాడు దేవుడే. ఇప్పుడు మనము ఈ యొక్క మొదటి వాక్యములో మొదట మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే, ఆది యందు వెంటనే దేవుడు వచ్చిన వెంటనే భూమిని ఆకాశములను సృష్టించినాడని కాదు, అంతకు ముందే దేవుడు అనేవాడు ఉన్నాడు, ఆయన తప్ప వేరే ఎవరు లేరు. ఆయన ఆకాశములను భూమిని సృష్టిస్తూ ఉన్నాడు. ఆయన సృష్టించిన దానికి అనేకమైనటువంటి ఆధారాలు మనకు బైబిల్లో ఉంచబడి ఉన్నది. సైన్స్ బైబిల్ను తప్పని ఎన్నిసార్లు నిరూపించాలి అని అనుకుంటుందో అన్నిసార్లు కూడా సైన్స్ ఓడిపోతూనే ఉన్నది. ఒకే ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. బిగ్ బ్యాంగ్ థియరీ వలన, ఒక విస్ఫోటనం వలన ఈ లోకమంతా కలిగింది అని చెప్తూ ఉన్నారు. అనగా రెండు ఘనమైనటువంటి వస్తువులు ఢీకొనటం వలన ఈ యొక్క ప్రపంచము సృష్టించబడింది అని చెప్తూ ఉన్నారు. ఇది సైంటిస్టులు చెప్తున్నటువంటి కార్యం. కానీ మన క్రైస్తవులు బైబిల్ నుండి చెప్తున్నటువంటి కార్యం ఏం తెలుసా? ఆ రెండిటిని సృష్టించినటువంటి వాడు ఎవడో చెప్పాలి. మరి మనము ఈ యొక్క మొదటి భాగములో ఆది యందు దేవుడు అనే దాన్ని మాత్రమే మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆయన తప్ప వేరెవరు లేరు, ఆయన మాత్రమే ఉన్నాడు. ఆయనే ఈ ఆకాశములను భూమిని సృష్టించినటువంటి వాడు అని మనము తెలుసుకుంటూ ఉన్నాం. మరి రెండవ భాగములో ఆకాశములు అనేటువంటి పదము గురించి మనము తెలుసుకోబోతూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమేన్.